హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. జాకో టెంపుల్ చూసిన తర్వాత ఈవినింగ్ మాల్ రోడ్కి వెళ్దాం అనుకున్నామండి. దారిలో ఇలా ఫ్రూట్స్ తాజాగా కనిపించాయి. మాల్ రోడ్ వెళ్ళాలంటే చాలా దూరం నడవాలండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. టికెట్ వచ్చి 20 రూపాయలు. లిఫ్ట్ ఎక్కి మనం డైరెక్ట్గా మాల్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. మాల్ రోడ్ అంటే ఏం లేదండి, ప్రతి హిల్ స్టేషన్స్లో మాల్ రోడ్స్ ఉంటాయి. మాల్ రోడ్స్ అంటే ఇక్కడంతా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యూస్ చూసి నైట్ పూట ఈ మాల్ రోడ్కి వచ్చేసి షాపింగ్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు అందరూ కూడా. ఈ మాల్ రోడ్లో ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ చర్చి ఉందండి. ఇప్పుడు మనం ఆ చర్చికి వెళ్దాము, వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ మాల్ రోడ్లో నేరుగా పైకి నడుచుకుంటూ వెళ్తే మనకు వస్తుంది. ఇక్కడ మధ్యలో ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా ఒక దారి ఒకటి కిందకు పెట్టారు. ఇక్కడ కూడా వచ్చేసి అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ ఎలా ఉందో చూద్దాము. చూసారా, లైటింగ్ తోటి ఆడిపోతుంది షిమ్లా మొత్తం కూడా. ఓకే, గుర్రాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. గుర్రాల మీద మనల్ని తిప్పుతారట్టుకుంది. చూద్దాం, పైకి వెళ్తే పూర్తి విశేషాలు తెలుస్తాయి. ఈ వీడియో కనుక ఎక్కడైనా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాం కదా, ఈ వీడియోలో కనపడే డ్రెస్ వచ్చేసి ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి వీళ్ళు ఉత్సవాలకి, పండగలకి ఇలాంటి వాటికి ఇక్కడ వీటిని ధరిస్తుంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులకి ఇది ఒక పెద్ద సరదా అండి. ఇక్కడ ఇది ఒకటి మంచి బిజినెస్ కూడా. ఈ డ్రెస్సు ఈ విధంగా మనల్ని అలంకరించి ఫోటోలు తీసి మనకి ఈ ఫోటో ఇస్తారు. ఈ ఫోటో వచ్చేసి 400. మనకి ఎలా కావాలంటే అలా వీటిలో ఉన్న రకాలుగా వాటి మీద రేట్లు ఉన్నాయి. ఇవైతే చాలా బాగుందండి ఈ డ్రెస్ వచ్చేసి. मैं आंध्रा से आया। आंध्रा से ओके। आज ही आए हो आप? हाँ आज ही आए हो? हाँ, आज ही आया। 2 दिन इधर है, 3 दिन मनाली में है। ఉత్తర భారతదేశంలో పర్యటించాలంటే హిందీ మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. చూశారు కదా నా హిందీ, వచ్చి రాని హిందీతో ఏదో మేనేజ్ చేశాను. దీని పక్కనే వచ్చేసి ఒక టిఫిన్ సెంటర్ ఉందండి. ఇది టిఫిన్ సెంటర్. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫ్లేవర్ ఫ్రూట్స్ జ్యూసెస్ బాటిల్స్లో అమ్ముతున్నారు. ఈ బాటిల్స్ అయితే కలర్గా భలే బాగున్నాయి. వీళ్ళు సెట్టింగ్ కూడా బాగా చేసుకున్నారు. చూడండి, అన్ని కలర్స్ ఒకే చోట కనపడేసరికి కన్నులకి కనువిందుగా ఉంది, ఇంపుగా కనిపిస్తుంది షాపు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఇక హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ అయినటువంటి మోమోస్, సిద్ధు, వెజ్ కార్ను ఇలాంటివి అమ్ముతున్నారు. కానీ నేను ఇక్కడ తీసుకోలేదు. ఈ చర్చిని చూడటానికి మనం ఇంత దూరం వచ్చాము. దగ్గరికి వెళ్ళి చూద్దాం. దూరం నుంచి విద్యుత్ కాంతిలో మాత్రం అదిరిపోయింది. సిమ్లా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చర్చిని చూస్తారు. ఇది వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైన చర్చిల్లో రెండోదండి. ఫస్ట్ వచ్చేసి మీరట్లో ఉందంట. ఇంకో విశేషం ఏంటంటే ఇది 1857 సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ గవర్నర్ చేత నిర్మించబడిందని చెప్పేసి ఇక్కడ రాసింది. సూపర్గా ఉంది. పగలు వచ్చుంటే ఇంకా బాగుండేది. సరే చూద్దాం, బయట నుంచి అయినా చూసి వెళ్దాము. చాలామంది ఇక్కడైతే జనాలు బాగానే ఉన్నారు. రాత్రి అయినా సరే సూపర్గా ఉంది. ఈ చర్చి పక్కన వచ్చేసి అందమైన ఫౌంటైన్ ఉందండి. దాని పక్కనే వచ్చేసి మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. చూద్దాం ఇంకా ముందు ఏమున్నాయి అనేవి. ఓకే, ఇక్కడ గుర్రాలు ఉన్నాయండి. ఒక 5-6 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాల మీద టూరిస్టులను తిప్పుతూ ఉంటారు. ఇక్కడ రేట్ వచ్చేసి 500 అని రాసింది. మనం బార్గెన్ చేసి 300 కూడా తిరగచ్చు అని చెప్పారు. చాలా బాగున్నాయి గుర్రాలు అయితే మాత్రం. ఈ దగ్గరకు వచ్చేసామండి, చర్చి దగ్గరికి. ఇది వచ్చేసి చాలా బాగుందండి. ఖచ్చితంగా ఇది మనందరం కూడా ఎప్పుడైనా సిమ్లా వెళ్ళినప్పుడు చూడాల్సిందేను. ఈ విద్యుత్ కాంతిలో ఇంకా బాగుంది. పసుపు రంగు కలర్ వేసేసి టాప్లో వచ్చేసి రెడ్ కలర్ చూడటానికి చాలా చక్కగా ఉంది. మేము వచ్చరికి లేట్ అవ్వడంతో ఇక్కడ టైం వచ్చేసి ఇది చర్చి మూసివేయబడింది, లోపలికి అనుమతించలేదు. ఇక్కడ ఉన్నటువంటి పైన ఒక గడియారం చూశారు కదా, అది కూడా చాలా ఫేమస్ అయిందంటండి. అప్పట్లోనే ఈ చర్చి నిర్మాణానికి 40,000 నుండి 50,000 రూపాయలు ఖర్చు అయిందని రాశారండి. అంటే ఎంత పెద్ద అమౌంటో కదా. చర్చికి దగ్గరలో ఇందాక చూసిన షాప్ కాకుండా ఇది వేరే షాప్ అండి, లొవీనా అనే షాపు. ఇక్కడ ఫుడ్ తిందామని మేము ఇక్కడికి వచ్చేసాము. టైం ఇప్పటికే 9 అయింది. సరే, ఇక్కడ ఏమున్నాయని చూస్తే సిద్ధు ఉంది, గులాబ్ జామ్స్ ఉన్నాయి. ఇటు వచ్చేసి వెజ్ మోమో, వెజ్ కార్న్ అండి. మేము వచ్చేసి సిద్ధు తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు దాకా ట్రై చేయలేదు కదా.
మొట్టమొదటిసారిగా తీసుకుంటున్నాను. సిమ్లాలో తినాల్సిన పదార్థాలు ఇది కూడా ఒకటండి. చూద్దాం ఎలా ఉంటుందో. అందరూ చాలా బాగుందని అంటున్నారు. మనం వచ్చేసి ఒక ప్లేట్ తీసుకున్నాం. ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు అన్నాడు. ఈ సిద్ధులోకి వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ మరియు గ్రీన్ చిల్లీ సాస్ 2 ఇచ్చాడండి. ఇది ఎలా ఉందనేది ఒక్కసారి మనం టేస్ట్ చేసి చూద్దాము. ఇది సాస్ కాదండి, ఇది ఒక చట్నీ లాంటిది, నీళ్ళ నీళ్ళగా ఉంది. ఎన్నిసార్లు అద్దినా అద్దుకోలేదు. సరే ట్రై చేద్దాము. ఫైనల్గా తిన్నాను. ఫస్ట్ టైం సిద్ధు రుచి చూశాను. సూపర్గా ఉందండి. ఇది మాత్రం ఎక్సలెంట్. ఈ ఫుడ్ ఐటమ్ నేను ఫస్ట్ టైం రుచి చూసినా కానీ నాకు టేస్ట్ అనేది అర్థమవుతుంది. కొన్ని పదార్థాలు ఏంటంటే తిన్న వెంటనే అర్థం కాదు, 2-3 సార్లు తింటే బాగా దాని టేస్ట్ మనకు అర్థమవుద్ది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్ వంటకం అనడంలో మనకి ఎటువంటి సందేహం అక్కర్లేదు. సూపర్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే, షిమ్లా వస్తే దీన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఈ హోటల్ పక్కనే పెద్ద స్పేస్ ఖాళీగా ఉందండి. అంటే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి లేకపోతే మాట్లాడుకోవడానికి కావచ్చు. చూసారు కదా పెద్ద స్పేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇందిరాగాంధీ బొమ్మ ఉంది, మన మొదటి మహిళా ప్రధానమంత్రి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడొచ్చు. చూడండి ఎలా ఉందో. రాత్రిపూట దగదగలాడుతుంది షిమ్లా మొత్తం కూడా. అద్భుతంగా అనిపించింది నాకైతే. చాలా బాగుందండి. అయితే అగ్నిపర్వతంలో లావా చిమ్మినప్పుడు ఎర్రగా ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంతటితోటి మాల్ రోడ్కి వెళ్ళామండి షాపింగ్ చేద్దామని. ఇలా మాల్ రోడ్ అంతా కూడా లైటింగ్ తోటి దగదగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారండి. ఇక్కడ వస్తువులు కూడా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి. ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి యాపిల్స్, ఇవి వచ్చేసి జ్యూస్ అండి. ఇక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నట్టే అన్ని చోట్ల బట్టల షాపులు, చైన్లు, రింగులు, బూట్లు ఇవేనండి ఎక్కడైనా ఉండేది. జనం కూడా వాటిని కొనడానికి ఇష్టపడతారు. ఇక్కడ మెడికల్ షాప్, ఇక్కడేమో వైన్ షాప్ ఉందండి. ఈ వైన్ షాప్ చూడటానికి చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఇతను షాప్ డిజైన్ స్టైల్ కూడా చాలా బాగుంది. మన దగ్గర ఏపీలో అయితే చాలా హడావుడి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బాటిల్స్ కూడా చూడండి రంగురంగులుగా చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ కానీ రేట్లు మాత్రం మనకంటే డబుల్ రేట్లు అమ్ముతున్నారు. మనకి ఎంఆర్పి ఉంటే ఇక్కడ మినిమం రేట్ ప్రైస్ ఉందండి. ఈ షాప్లో వచ్చేసి శాలువాలు, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా లోకల్ ట్రెడిషన్ సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారు. ఇవి చాలా బాగుంటాయండి చూడటానికి. మళ్ళీ దాని పక్కనే వైన్ షాప్ ఉంది. ఇదేమో కొంచెం హంగామాగా ఉంది. మనోడంతా కూడా ఎర్ర లైట్లతో, కలర్ మొత్తం ఎర్ర లైట్లతో దింపేశాడు. ఇవేమో వాటి రేట్లు అండి. వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతున్నారు. దాని మీద ఉన్న రేట్ వచ్చేసి మినిమం రిటైల్ ప్రైస్ అని రాస్తుంది. ఇంకా ఇలాగే ఉంటుందండి మాల్ రోడ్ అంటే, మొత్తం కూడా షాపింగ్ కోసమే. ఈ మాల్ రోడ్లో నాకు నచ్చింది ఏంటంటే ఉంటుంది ఈ షాపింగ్ కాంప్లెక్స్. దీని లోపల ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి క్యాప్స్, చలికి తట్టుకునే క్యాప్స్, ఈ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి బాగా దొరుకుతున్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అనేది. చూస్తున్నారు కదా, చెవి కమ్మలు, దండలు, పూసదండలు అన్నీ కూడా స్త్రీ అలంకరణకు సంబంధించిన వస్తువులు అండి. క్లిప్పులు, జడ క్లిప్పులు ఇలాంటివన్నీ ఉన్నవి. ఇదండి ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక ఎక్కడైనా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ ది షాపింగ్.